హలో గైస్, లాస్ట్ క్లాస్లో మనం ఆర్ఎల్సి కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈరోజు క్లాస్లో మనం ఏసీ అండ్ డీసీ కరెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటది? ఏసీ అండ్ డీసీ. ఏసీ అంటే ఏంటి? మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ డీసీ కరెంట్ గురించి మాట్లాడుతాం, అంటే డైరెక్ట్ కరెంట్. ఓకేనా? ఓకేనండి, చూడండి, నేను ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను అండ్ ఇది ఆరిజిన్ మనకి. ఓకేనా? ఇది ఎక్స్ యాక్సిస్ మీద నేను ఏం తీసుకుంటున్నాను? టైం టీ. వై యాక్సిస్ మీద వోల్టేజ్ ఆర్ కరెంట్ తీసుకుంటున్నాను. మనం టైం 0 నుండి కదండి స్టార్ట్ అవుతుంది, అలా ఆన్ టైం ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ మనకి వోల్టేజ్ అనేది ఆర్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? డీసీ కరెంట్ అంటాం. అంటే మనకి కాన్స్టెంట్గా వోల్టేజ్ కరెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏసీ కరెంట్. ఏంటిది? ఏసీ కరెంట్. ఇది గ్రాఫ్. కిందక్కడి కన్నా కాకుండా ఇప్పుడు మనం కోఆర్డినేట్స్ అన్ని కన్వర్నెట్గా రాస్తున్నాం. ఎందుకంటే సపోజ్ ఇది గ్రాఫ్ అనుకోండి, సేమ్ ఇందాకట్లాగా టైము, ఇక్కడ వోల్టేజ్ కరెంట్ని తీసుకుంటున్నాను. ఇది ఏంటండి? మనకి సైన్ వేవ్. సైన్ వేవ్ ఎందుకు తీసుకున్నామంటే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఇట్ ఈజ్ ఏ పీరియాడిక్ వేవ్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ పీరియాడిక్ వేవ్. ఒక పీరియాడిక్ వేవ్ ఇక్కడ ఏంటంటే మనకి కరెంట్ ఆర్ వోల్టేజ్ అనేది మనకి స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడి వరకు? సగం వరకు ఇంక్రీజ్ అవుతుంది. అది సగం ఎక్కడ? ఇగోండి ఈ పాయింట్. నెక్స్ట్ ఆ పాయింట్ నుండి ఏమవుతుంది? అగైన్ మనకి డిక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అగైన్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటవుతుంది? డైరెక్షన్ చేంజ్ అవుతుంది. డైరెక్షన్ చేంజ్. ఇది నెగిటివ్. దీన్ని నేను అందుకని మైనస్ విపి, దీన్ని నేను మైనస్ విపి కింద రాస్తున్నాను. అండ్ ఇది ప్లస్ విపి, అంటే పీక్ అని అర్థమైంది. విపి అంటే పీక్. ఐపీ అని పెట్టుకుంటే కరెంట్ పీక్ అని, నేను వోల్టేజ్గా తీసుకుంటాను. అందుకు అగైన్ ఇక్కడ నుండి ఏం చేస్తుంది? మళ్ళీ తగ్గుతుంది. మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఇన్ సెన్స్ మనం వోల్టేజ్ ఆర్ కరెంట్, అండ్ మళ్ళీ అలా జీరోకి వస్తుంది. ఇక్కడ దీన్ని ఏమంటాం? సైకిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్ ఇలా వెళ్తూ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇలాగ వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఒక సైకిల్ కంప్లీట్ అయింది మనకి. ఇట్ ఈజ్ ఎ సైకిల్. ఈ సైకిల్లో మనకి ఫస్ట్ హాఫ్ అనేది ఏంటి? ఫస్ట్ హాఫ్ పాజిటివ్ సైకిల్. ఇది సెకండ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇది ఓకేనా? ఇది హాఫ్ సైకిల్స్ అంటాం. ఈ పార్ట్ ఉంది కదా, హాఫ్ సైకిల్స్. మనకి ఇక్కడికి వచ్చేపోతే ఏంటి? మళ్ళీ అగైన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆన్ అలా రిపీట్ అవుతుంటుంది. దీన్ని అందుకే మనం ఏమంటాం? పీరియాడిక్ వేవ్ అంటాం. అందుకే మనం పీరియాడిక్ వేవ్. సో ఆన్ రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పీరియాడిక్ వేవ్ అంటాం. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇలా వస్తుంది కదా సార్, మీరు దీనికి ఏమైనా డెరివేషన్ ఉంటుందంటే దీనికి డెరివేషన్ ఉంటుంది. అది మనం కొద్దిగా డెప్త్ వెళ్ళాక మీకు చెప్తాను. ఓకేనా? పీక్ అవన్నీ అది ఎప్పుడు మనకి హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, రెక్టిఫైర్స్ వస్తాయి కదా, ఆ కాన్సెప్ట్స్ చెప్తాను. ప్రెసెంట్ ఆల్టర్నేట్ కరెంట్ అంటే అర్థమైంది. ఇక్కడ మనకి ఏంటి? ఆల్టర్నేట్ కరెంట్లో డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు? ప్రతి హాఫ్ సైకిల్కి. హాఫ్ సైకిల్ అంటే ఎంత? T/2. అసలు ఇక్కడ సార్ టీ అంటే ఏంటంటే ఒక సైకిల్ కంప్లీట్ అవడానికి మనకి ఎంత టైం పట్టిందో దాన్ని టీ అంటే టైం పీరియడ్ అని రాస్తాం. డైరెక్షన్ చేంజ్ అట్
t/2. ఓకేనండి, t/2. క్యాపిటల్ టీ స్మాల్ టీ డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఇది టైం పీరియడ్. t/2 అంటే మనకి ఒక నిమిషం ఇలా ఉంది. ఓకేనా, ఇప్పుడు t/2. నెక్స్ట్ ఏంటండి, మనకి డైరెక్షన్ చేంజ్ అట్ హెబ్రీ ఆఫ్ సైకిల్ దగ్గర మనకి చేంజ్ అవుతుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ కింద, అంటే డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కరెంట్కి. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాగ్నిట్యూడ్. మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, వోల్టేజ్ అనేది ప్రతి ఇన్స్టెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనండి, మనకి సైన్ థీటా అనుకోండి. ఓకేనా, సైన్ థీటా అనేది వేవ్, కానీ మనం ఇక్కడ టైం ఉంది సార్. టైం ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కుంటామంటే, మనకి రొటేషనల్ డైనమిక్స్ తెలుసు. మనకి d(θ/dt) అంటే ఏంటండి, ఒమేగా. ఒమేగా అంటే మనకి అందులో యాంగులర్ వెలాసిటీ, ఒక సర్క్యులర్ రొటేషన్ ఏం చేస్తున్నప్పుడు. ఇప్పుడు దీనికి ఒకసారి చూడండి, మనకి సర్క్యులర్ ఎందుకు అన్నాం సార్ అంటే, ఒరిజినల్గా సర్క్యులర్ మోషన్ అనేది మనకి పీరియాడిక్ మోషన్. dθ/dt = యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు నాకు థీటా కావాలండి, కానీ నాకు ఇక్కడ ఉన్నది dθ. క్రాస్ మల్టిప్లై చేస్తే ఒమేగా dt, నాకు dtలా ఉంది, బట్ ఐ వాంట్ ఇన్ నార్మల్ వాల్యూస్. దెన్ వాట్ వి డూ, ఇంటిగ్రేషన్ చేస్తాం బోత్ సైడ్స్ విత్ సర్టెన్ లిమిట్స్ తీసుకుంటాం. అప్పుడు థీటాని ఎలా రాసుకోవచ్చు, dθ కాస్త థీటా అవుతుంది, = ఒమేగా t. ఓకేనండి, ఒమేగా కాన్స్టెంట్ t. ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ ఏమంటున్నాను నేను, ఫై అంటానండి, ఫై. ఓకేనా, థీటాని ఎలా రాసుకోవచ్చు మనం, ఒమేగా t + θ/φ. ఓకేనా, ఈ ఫై అనేది ఇనీషియల్ ఫేజ్ అండి. ఇనీషియల్గా ఎక్కడుందని రిప్రజెంట్ చేస్తుంది. ఒరిజినల్గా సి వస్తుంది, దాన్ని నేను ఇలా రాశాను. ఇప్పుడు అర్థమైంది, మనం సైన్ థీటాని ఎలా రాసుకోవచ్చు. సైన్ థీటాని ఒకవేళ రాసుకోవాలంటే థీటా ప్లేస్లో ఏం చేస్తాం, ఒమేగా t + φ. మీరు అందుకని ఎక్కడైనా మ్యాక్సిమం మనం చూసినప్పుడు ఎలక్ట్రికల్లో కానీ ఎందులో సైన్ వేవ్ చూపించినప్పుడు సైన్ థీటా కింద చూపించడం, ఒమేగా t + φ అని చూపిస్తారు. ఓకేనా, ఫై అనేది మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ, ఇనీషియల్ ఫేజ్. ఓకేనా, ఒమేగా t అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, ఒమేగా t అనేది ఒరిజినల్గా ఒమేగా t అనేది మన ఏంటి, టీ వేరీ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ చూడండి వాల్యూ మారుతుంది, అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఇనీషియల్ ఫేజ్ కింద చెప్పడం, అంటే ఇనీషియల్గా t = 0 చేస్తాను అనుకోండి, నేను t = 0 చేస్తాను, అప్పుడు సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది, అంతే కదండి, సైన్ ఫే, అది ఇనీషియల్ ఫేజ్ అంటాం, అంటే స్టార్టింగ్. ఓకేనా, అంటే కొంతమంది మనకి ఇప్పుడు నాకు φ = 0 అనుకోండి, మనకు ఆరిజిన్ స్టార్ట్ అవుతుంది సైన్ వేవ్ అని అర్థం. ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది, మన టర్మ్స్ని డీప్గా అర్థం చేసుకోవాలి. ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ. సార్ ఒమేగా అంటే అంతేనా అంటే, మనకు రొటేషనల్ డైనమిక్స్ ప్రకారంగా ఒమేగాని 2πf అని అంటామండి. ఇది యాంగులర్ వెలాసిటీ అయితే ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు అర్థమైందా, మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఒమేగా ప్లేస్లో నేను ఏమో రాసుకోగలను, సైన్ 2πf t + φ. ఇలా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం. అదే లేదు సార్, నాకు టైం పీరియడ్లో కావాలి, f = ఏంటండి, 1/టైం పీరియడ్. f = 1/టైం పీరియడ్. అప్పుడు మళ్ళీ దాన్ని ఇంకోసారి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, సైన్ 2π/t × స్మాల్ t + ఇక్కడ మీరు చూసారు, ఇన్ని విధాలుగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సైన్ థీటా అనుకోవచ్చు, లేదంటే సైన్ ఒమేగా t + φ అని రాసుకోవచ్చు, లేదంటే సైన్ 2πft
ప్లస్ 5 అని రాసుకోవచ్చు. లేదంటే sin 2π/t క్యాపిటల్ T ఇంటూ స్మాల్ t అంటే టైం. ఇక్కడ ఈ t అనేది వేరియబుల్ అండి, ఈ t అనేది కాన్స్టెంట్. ఆ t అనేది ఏంటిది, వేవ్ యొక్క టైం పీరియడ్ ప్లస్ 5. ఇక్కడతో మనకి బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైంది. ఆల్టర్నేట్ కరెంట్ అంటే ఏంటి, డైరెక్షన్ చేంజ్ అవుతుంది, డైరెక్ట్ కరెంట్కి చేంజ్ అవ్వదు. సార్ ఇప్పుడు నాకు డైరెక్ట్ కరెంట్ ఇచ్చారు, డీసీ కరెంట్ ఇచ్చారు, ఒమేగా కావాలని అంటున్నారంటే కంపల్సరీ ఒకటే అండి, ఒమేగా 0 డీసీ కరెంట్ ఇచ్చినప్పుడు. ఎందుకు, ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, దానికి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఇన్ కేస్ సార్ నేను హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చదివాను, అందులో పల్సేటింగ్ డీసీ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే ఆ కాన్సెప్ట్ అది కొంచెం సపరేట్, ఆ కేసు చెప్తాను. అది కూడా అది మనకి డీసీ అంటే ఏంటి, ఇది కాన్స్టెంట్ అండ్ ఓన్లీ ఒక డైరెక్షన్ లో ఉంటుంది కరెంట్ వన్ డైరెక్షన్. ఇన్ కేస్ ఏసీకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ వేరియబుల్ అండ్ ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ అండ్ నెక్స్ట్ నాట్ ఏ సింగిల్ డైరెక్షన్. ఓకేనా, అంటే డైరెక్షన్ ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టెంట్ ఇన్ ఏసీ. ఏసీలో ఏమవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మన కరెంట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయ్యి అండ్ అగైన్ జీరోకి వచ్చి అగైన్. సార్ ఇక్కడ జీరోకి వచ్చి కొంతమంది కాన్సెప్ట్ జీరోకి వచ్చింది సార్, అక్కడ నేను సైకిల్ ఎందుకు తీసుకోకూడదు అంటే మీరు అక్కడ చూసుకోవాల్సింది డైరెక్షన్ అండి. ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది మనకు వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది. కాకపోతే మీకు డైరెక్షన్ చూడండి, ఇక్కడ ఏముంది, పైకి వెళ్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ జీరోకి వచ్చాక డిక్రీజ్ అవుతుంది, డైరెక్షన్ కిందకు ఉంది. అండ్ అగైన్ ఇక్కడ జీరోకి వచ్చినప్పుడు డైరెక్షన్ పైకి ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ డైరెక్షన్ పైకి, ఇక్కడ పైకి ఉంది డైరెక్షన్. ఇక్కడ నుండి ఇక్కడికి సేమ్ పాయింట్ సేమ్ డైరెక్షన్ వస్తేనే మనకు ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. ఓకే, డీప్ అండర్స్టాండింగ్ అర్థమైందా? మెయిన్ కాన్సెప్ట్ అది, సైన్ వేవ్స్ లో ఆల్టర్నేట్ కరెంట్లు తెలుసుకోవాల్సింది. అండ్ ఇప్పుడు మనం ఈ ఆల్టర్నేట్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్ అనేది ఆర్ఎల్సి కాంపోనెంట్స్ మీద ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం. ఆర్ఎల్సి. ఆర్ అంటే ఏంటండి, రెసిస్టర్. ఎల్ అంటే మనకి ఇండక్టర్. సి అంటే కెపాసిటర్. అదే కదండి, దీని సింబల్. ఆర్ అంటే రెసిస్టర్ కానీ దాని ప్రాపర్టీ రెసిస్టెన్స్. ఇండక్టర్ ఎల్ అంటే దాన్ని ప్రాపర్టీ ఇండక్టెన్స్. కెపాసిటర్ సి కెపాసిటెన్స్. కెపాసిటర్ సి అంటే ఏంటి, కెపాసిటెన్స్. ఇంకోటి రాస్తున్నానండి, దాన్నే జి అంటే ఏంటిది, కండక్టెన్స్. ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. ఓకేనా, రెసిస్టర్ని ఆర్ అంటాం, ఇండక్టర్ని ఎల్ అంటాం, కెపాసిటర్ని సి అంటాం అంటే కెపాసిటెన్స్ అని. మరి కండక్టెన్స్ ఏమంటాం సార్ అంటే దీన్నే 1/R అంటాం. ఓకేనా, 1/R రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టర్ ఆర్ రెసిస్టెన్స్. రెసిస్టర్ కాదు, రెసిస్టెన్స్. ఓకేనా, రెసిస్టర్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ టర్మ్. కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని రెసిస్టెన్స్ అని అంటారు. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. మనకి ఇది కాంపోనెంట్ కాదు, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. ఇవి మన కాంపోనెంట్స్. మనకి 3 కాంపోనెంట్స్ అవైలబుల్. మనకి కాన్సెప్ట్ చెప్పిన ముందు ఒక చిన్న టాపిక్. ఇఫ్ ఐ టేక్ ఎనీ మెటల్, నేను ఏ మెటల్ తీసుకున్నా నేచర్లో ఆ మెటల్కి అనేది రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. రెసిస్టెన్స్ ఉంటుంది, ఎనీ మెటల్. ఓకే, ఇట్ ఈస్ ఏ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ప్రాపర్టీ అంటే అపోజింగ్ నేచర్. ఎనీ మెటల్ తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా దానికి కండక్టెన్స్ కూడా ఉంటుంది. ఎందుకు, రెసిస్టెన్స్ ఉంటే కండక్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కండక్టెన్స్ తక్కువ ఉంటుంది, కండక్టెన్స్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండు ఆపోజిట్. ఆపోజిట్ అంటే మనకి ఇంతే కదండి, అంటే ఇది ఇంక్రీజ్ అయితే మనకి ఇది డిక్రీజ్ అవుతుంది, లేదంటే ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతుంది. చూసారా, ఇన్వర్స్ ప్రపోర్షనల్స్ రెండు. ఇప్పుడు చెప్పేది ఎల్ అంటే ఇండక్టర్స్. ఎల్ అంటే ఇండక్టర్.
L ఈక్వల్స్ టు ఏంటండి మనకి V బై డిఐ బై డిటి, డిఐ బై డిటి, డిఐ బై డిటి. సింబల్ ఎలాగ ఉంటుంది ఇది? ఇట్స్ అన్ ఇండక్టర్. రెసిస్టర్ సింబల్ ఎలాగ ఉంటుంది? అదేంటి? ఇట్ ఈజ్ అన్ ఇండక్టర్ సింబల్ అండ్ కెపాసిటర్ సింబల్. ప్యారల్ ప్లేట్ ఉంటే ఇట్స్ కెపాసిటర్, ఈక్వల్గా ఉండాలి. అండ్ మనకు స్ప్రింగ్ స్ట్రక్చర్లో కనబడుతుంది, ఇట్స్ అన్ ఇండక్టర్. లేదు త్రీ అప్ అండ్ డౌన్స్ లా కనబడితే మనకి అది ఏం చేస్తాం, దాన్ని రెసిస్టర్ కింద రాసుకుంటాం. ఓకే సార్, ఇప్పటి వరకు మనం చేసింది సింబల్స్. నాకు ఇప్పుడు ఈ ఫార్ములా ఎందుకు చెప్తున్నానండి? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అండ్ డెరివేషన్స్కి వద్దాము. మీకు ఒకసారి క్లారిటీ కోసమని మళ్ళీ కాన్సెప్ట్ని చెప్పాను. ఏదేంటి? రియాక్టెన్స్. ఇట్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ రియాక్టెన్స్. సార్ రియాక్టెన్స్ అంటే ఏంటి? సేమ్ యూనిట్స్ ఉంటాయి, ఓమ్స్ అనే ఉంటుంది, సేమ్ యూనిట్స్. సార్ అంటే ఇది రెసిస్టెన్సా? కాదు. ఓకే, ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్. సార్ నాకు అర్థం కాలేదు. ఇంకా ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ అంటున్నారా? అంటే మనకి రెసిస్టెన్స్ అంటే ఏంటి? అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఎప్పుడు కరెంట్ ఎప్పుడు అపోజ్ చేస్తుంది? డిసి సర్క్యూట్స్లో. ఓకే సార్, ఓన్లీ డీసీకే ఉంటుందా అంటే ఏసీకి కూడా ఉంటుంది రెసిస్టెన్స్. కానీ మన కాన్సెప్ట్లో ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇట్ ఈజ్ ప్యూర్ రియల్. మనకి రెసిస్టెన్స్ అనేది రియల్ క్వాంటిటీ. ఓకే, అంటే దీని ఏంటి? ఎనర్జీ ఈజ్ లాస్. ఇక్కడ ఎనర్జీ లాస్ వస్తుంది రెసిస్టెన్స్లో. రియాక్టెన్స్ ఏంటంటే ఎనర్జీ స్టోర్ రిలీజ్ చేస్తుంది, స్టోర్ అండ్ రిలీజ్ చేస్తుంది. సార్ ఇది ఎలా చేయగలదు అంటే మనకి ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి ఇవి చేస్తాయి. ఇండక్టర్ ఏం చేస్తుంది? సపోజ్ నేను కరెంట్ ఇచ్చాను ఐ ఆఫ్ టీ అండి. ఎందుకు అలా రాస్తున్నా అది కూడా నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇచ్చిన కరెంట్ ఏం చేస్తుంది? ఇలాగ ఒక ఫీల్డ్ కింద స్టోర్ చేసుకుంటుంది. ఆ ఫీల్డ్ ఏంటి? దాన్ని ఏంటంటాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద అవుతుంది. సార్ ఇది ఎలా చేసుకుంటుంది అంటే ఇప్పుడు నేను దీనికి వోల్టేజ్ ఇస్తున్నాను. సార్ కరెంట్ ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇక్కడ ఏంటంటే మనకి కెపాసిటర్ ఏంటి? ఒరిజినల్గా స్టోర్స్ ది ఎనర్జీ. మనందరికీ వింటాం, ఎందుకంటే ఫ్యాన్కి వాటికి కెపాసిటర్ పెడతాం. ఇక్కడ ఏంటి? మనం C ఈక్వల్స్ టు I dV బై dt. ఓకే, I dV బై dt. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సేమ్ ఎనర్జీ అనేది స్టోరేషన్ జరుగుతుంది. ఎలాగంటే అండి ప్లస్ మైనస్ అంటే ఛార్జ్ రూపంలో స్టోర్. అంటే ఏం ఫీల్డ్? మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి దారి చేస్తుంది, అందుకే ఛార్జ్ అన్నాను. కొంతమంది అంటారు సార్ ప్లస్ మైనస్ పెట్టారు ఏంటి ఏసీ కరెంట్ పెట్టినప్పుడు అని. V ఆఫ్ టీ అంటే ఎందుకు పెట్టాను నేను? అది ఏసీ కరెంట్ కోసం అని పెట్టాను I ఆఫ్ టీ అనేది. ఒకవేళ ఇన్ కేసు డీసీ చెప్తున్నప్పుడు నేను టీ పెట్టిన అవసరం లేదు, డైరెక్ట్గా I అండ్ V అని రాసుకోవచ్చు. మీకు అర్థమైంది ఇప్పుడు ఇండక్టర్ అండ్ కెపాసిటర్. అసలు రియాక్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి. ఇక్కడ ఏంటి? అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ డీసీ అండ్ ఏసీ సర్క్యూట్స్లో ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ లాస్, రెసిస్టెన్స్ అనేది ఎనర్జీ లాస్ చేస్తుంది, హీట్ రూపంలో మనకి బయటకు వదులుతుంది. ఓకేనా? రెసిస్టర్ ఇదిగోండి, సపోజ్ ఇది రెసిస్టర్ అనుకోండి, హీట్
ఏం ప్లస్ మైనస్ అంటే ఇటు ప్లస్ ఇటు మైనస్ పెట్టినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది, ఇట్స్ లాస్, మనకి లాస్ వస్తుంది. 3 కాంపోనెంట్స్ తీసుకుంటున్నాం, ఆర్ ఎల్, 3 కాంపోనెంట్స్ తీసుకున్నాను. ఓకే, కాంపోనెంట్స్ ప్రతి కాంపోనెంట్కి మనం ఆర్ఎల్సి. ఇప్పుడు ఏంటి మనకి డీసీ దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలుసు V ఈక్వల్స్ టు ఐఆర్, అండ్ ఇక్కడ V ఈక్వల్స్ టు LdI/dt, అండ్ ఇక్కడ వచ్చే బతికి ఏంటండి I ఈక్వల్స్ టు CdV/dt. ఇది డీసీ కేస్. సార్ డీసీ అయినప్పుడు మరి 0 అయిపోతుంది కదా సార్ అంటే, డీసీలో కేసు ఉంటుందండి మనకి ట్రాన్సియెంట్ స్టేట్ అని, ట్రాన్సియెంట్ స్టేట్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్, దానికి ఈ ఫామ్లో ఉంచుతాం ఇలాగా. అంటే ఈ ఫామ్లో ఏసీకి పనికిరాదంటే పనికి వస్తుంది, 100% పనికి వస్తుంది ఈ ఫామ్లో. ఇది ఒరిజినల్ దీని ఫార్ములా. ఓకే, అంటే ఏసీకి డీసీకి అయినప్పుడు ఏమవుతుంది మనకి ఇది 0, ఇక్కడ 0, ఇక్కడ వోల్టేజ్ 0 అండ్ అక్కడ కరెంట్ 0. ఎందుకు? డీసీ I ఈజ్ కాన్స్టెంట్, కరెంట్ లేదని అనండి. డీసీలో ఏంటి I ఈజ్ కాన్స్టెంట్. V ఈక్వల్స్ టు 0 అంటే ఏంటండి షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అంటే ఇండక్టర్ మనం ఒకవేళ ఇన్ కేసు డీసీ పెట్టారనుకోండి మీరు వోల్టేజ్ ఇండక్టర్కి, షార్ట్స్ అంటే ఇది ఒక వైర్ లాగే పనిచేస్తుంది, ఇండక్టర్లా పనిచేయదు. ఎందుకు? వైర్ లాగే పనిచేస్తుంది, అందుకే షార్ట్ సర్క్యూట్. అంటే కరెంట్ ఉంటుంది మనకి, కాకపోతే వోల్టేజ్ ఉండదు. ఎందుకంటే వోల్టేజ్లో ఇక్కడ పొటెన్షియల్ సేమ్ అండ్ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ డిఫరెన్స్ 0, అందుకని షార్ట్ సర్క్యూట్ అని రాస్తాను. అది ఏసీ పెట్టినప్పుడు ఎలాగవుతుందో అప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ అండి I ఈక్వల్స్ టు 0 అంటే V ఈజ్ కాన్స్టెంట్. V కాన్స్టెంట్ అంటున్నారు సార్ అంటే మనకి V కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుందండి, వోల్టేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ కెపాసిటర్కి వోల్టేజ్ ఉంటుంది, అందుకనే మీరు కెపాసిటర్ని ఏదైనా ఒక బ్యాటరీకి పెట్టి నెక్స్ట్ వోల్టేజ్ మీటర్లో చెక్ చేస్తే వోల్టేజ్ ఉంటుంది మనకి. అదే కరెంట్ మీటర్లో చెక్ చేస్తే కరెంట్ కనబడదు మనకి. ఎందుకు? కరెంట్ అనేది ఏంటి I ఈక్వల్స్ టు 0 కదండి, అంటే ఏంటి ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం వచ్చేపోతే ఏసీ అనాలిసిస్. ఒకవేళ రెసిస్టర్కి నేను ఏసీ కరెంట్ ఇచ్చాను అనుకోండి, ఏటి ఇస్తాం, ఏసీ కరెంట్ ఇచ్చాను. సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏం తీసుకుంటున్నాను, వోల్టేజ్ తీసుకుంటున్నాను, వోల్టేజ్ కరెంట్ తీసుకున్నాను, I ఆఫ్ టీ అని తీసుకుంటున్నాను. ఎప్పుడు ఏసీలో I ఆఫ్ టీ, అప్పుడు ఏంటి మనకి V ఆఫ్ టీ ఈక్వల్స్ టు I ఆఫ్ టీ ఇంటూ ఆర్, సేమ్ మారలేదు. V ఆఫ్ టీ అలాగుండి I ఆఫ్ టీ అంటే ఏంటండి మనకి ఒరిజినల్గా ఇందాక చెప్పాను, ఆర్ మేబీ చెప్పకపోయి ఉండొచ్చు. I ఆఫ్ టీ అంటే ఐపీ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. మీకు ఆల్రెడీ చెప్పాను సైన్ వేవ్ అంటే ఏంటి, ఎలాగ ఉంటుంది సైన్ వేవ్, ఇది పీక్ అయితే ఐపీ అంటాము, అండ్ ఇక్కడ మైనస్ ఐపీ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ పీక్ని రాసుకున్నాను. నెక్స్ట్ సైన్ థీటా కదా మనకి, థీటాని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకున్నాను, అండ్ ఇది ఆర్. ఓకే, అది I ఆఫ్ టీ అంటే మనకి ఇక్కడ V ఆఫ్ టీ ఈక్వల్స్ టు I ఆఫ్ టీ ఇంటూ ఆర్, మార్పు లేదు, సేమ్ ఎలాగ ఫార్ములాగా. అంటే మనకి రెసిస్టర్ మీద ఏసీ అనాలిసిస్ చేసిన సేమ్ అలాగే ఉంటుంది. ఇండక్టర్కి వద్దామండి. ఇప్పుడు ఏంటంటే మనకి V ఆఫ్ టీ కాన్స్టెంట్ కాదు ఇంక ఇప్పుడు V, ఎందుకు I ఈజ్ ఏ వేరియబుల్ L. నేను సేమ్ ఇక్కడ I ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని డెరివేటివ్ చేస్తున్నాను, I ఆఫ్ DI/dt కదా, రెస్పెక్ట్ టు టీతో మనం డెరివేటివ్ చేయాలి. ఐపీ సైన్కి డెరివేటివ్ ఏంటండి కాస్ ఒమేగా టీ ప్లస్ ఫేస్ 5, అంతే కదా. ఇక్కడతో అయిపోయిందా? లేదు, నేను దీనికే కట్టాను సైన్కి, కానీ మరి ఎన్ఆర్ డెరివేటివ్ టీకి మనకు వేరియబుల్ కట్టి, అంటే ఇక్కడ నాకు ఒమేగా ఉంది,
మరి ఇక్కడ ఒమేగా కూడా నేను కట్టాలి కదా, అంటే ఒమేగా. అప్పుడు ఏమవుతుంది మనకి వి ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ ఒమేగా ఐ అలాగే ఉంచుతున్నానండి, ఐపి. ఓకేనా, ఎల్ ఒమేగా ఐపి అలాగే ఉంచానండి. ఇక్కడ చూడండి కాస్ మనకు ఉంది కదా, కాస్ ఒమేగా టీ ప్లస్ 5, కాస్ ఒమేగా టీ ప్లస్ 5, అంతే కదా. ఒరిజినల్గా మనకి సైన్, కానీ అక్కడికి వచ్చింది కాస్. అంటే ఎంత షిఫ్ట్ అయిందండి ఫేస్, సైన్కి ఫేస్కి, అదే సైన్కి అండ్ కాస్కి మన ఫేస్ షిఫ్ట్ ఎంత 90. ఓకేనా, 90 degrees ఫేస్ షిఫ్ట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఇండక్టర్కి ఎందుకు ఇలా రాస్తాను. సో దీన్నే వి ఈక్వల్స్ టు ఐ అని రాసుకొని జే ఎక్స్ఎల్ కింద రాసుకుంటారు. సార్ వి ఈక్వల్స్ టు ఐ జే ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఎల్ ఒమేగా. సార్ ఐ ఎందుకు వచ్చిందంటే మనకి ఏమైంది ఇక్కడ, సైన్ కాస్ కింద మారింది, అంటే ఎంత 90 degrees ఫేస్ షిఫ్ట్ వచ్చింది మనకి. ఓకేనా, అంటే 90 degrees ఫేస్ షిఫ్ట్ వచ్చింది. 90 degrees ఫేస్ షిఫ్ట్ వచ్చిందంటే మనకి దేని వల్ల వచ్చింది, ఈ జే ఉండడం వల్ల. సార్ జే ఉండడం వల్ల 90 degrees ఫేస్ షిఫ్ట్ రావడం ఏంటి సార్ అంటే, ఒకసారి చూడండి, ఇది రియల్ అండి అండ్ ఇది ఇమాజినరీ. ఓకేనా, ఇది మైనస్లో రియల్ పార్ట్, రియల్లో నెగిటివ్ పార్ట్, ఇది ఇమాజినరీలో నెగిటివ్ పార్ట్. ఇప్పుడు రియల్ ఇది, నేను ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాను, 1 తీసుకున్నాను, దాన్ని నేను ఇంటూ ఐ చేశాను, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది ఐ. ఓకేనా, పాయింట్ ఎంత మనకి రెండింటి మధ్య యాంగిల్ ఉన్నది, రియల్ కి అండ్ ఇమాజినరీకి, ఇక్కడ ఒక 90 degrees ఉంది. ఓకేనండి, 90 degrees. సేమ్ నేను ఇప్పుడు ఈ ఐకి ఇంకో ఐ చేశాను ఇంటూ, అప్పుడు ఏమవుతుంది మనకి -1 వచ్చింది. ఇక్కడ ఎంత ఉందండి ఫేస్ షిఫ్ట్ 90 degrees. నేను ఇక్కడితో ఆగను, ఇంకొకసారి చేస్తాను ఐతో, అప్పుడు ఎక్కడికి వస్తుంది -i వస్తుంది, ఇవ్వండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక 90 degrees. ఓకేనా, మనకి 90 degrees ఎందుకు వస్తుంది అలాగా, ఐతో ఇంటూ చేస్తున్నాను. నేను ఇక్కడ కూడా చేశాను మళ్ళీ ఐతో, అప్పుడు ఏంటి -1 అయ్యి మళ్ళీ ఇక్కడ +1 వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే మనకి ఫేస్ షిఫ్ట్ అలా మారుతుంది. మనకి ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఎల్ ఒమేగా. జే అంటే మనకి ఇమాజినరీ. సార్ ఇక్కడ జే అట్టడం వల్ల ఏమైనా మ్యాగ్నిట్యూడ్ ఏమైనా వేరీ అవుతుందంటే అస్సలు అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు కెపాసిటర్, ఇది కెపాసిటర్ అంతే కదండి. దీనికి ఏంటి ఇక్కడ వోల్టేజ్ ఇస్తాం, ఎందుకంటే చెప్పాను మనకి ఐకి అనేది కట్టుకోవాలి, కరెంట్ మనం కట్టాలి. ఎందుకు, కెపాసిటర్ వోల్టేజ్ని మనం ఇచ్చిన వోల్టేజ్ని తీసుకొని ఏం చేస్తుంది, ఛార్జ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు మనం ఏం కట్టాలి, కరెంట్ కట్టాలి. అందుకే నేను ఐ ఆఫ్ టీకి పెట్టలేదు. ఇప్పుడు ఏమవుతుందండి, ఐ ఈక్వల్స్ టు సి డివి బై డిటి, అంతే కదండి. మనకి వి అంటే ఏంటి, విపి కాస్ అయినా పెట్టుకోవచ్చు, సైన్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఏంటి పెడతానంటే సైన్ పెట్టుకుంటాను, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ఇప్పుడు దీనికి డెరివేటివ్ కట్టండి, సి విపి అలాగే ఉంటుందండి, సైన్కి డెరివేటివ్ కాస్. ఓకేనా, ఐ ఈక్వల్స్ ఏంటి, సి విపి కాస్ ఒమేగా టీ ప్లస్ 5, ఇన్నర్ డెరివేటివ్ ఒకటి కట్టాలి కదా మనకు, అది ఒమేగా. ఐ ఈక్వల్స్ ఏంటప్పుడు సి ఒమేగా విపి కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఓకేనండి, చూడండి ఈ కేసులో ఏంటంటే మనకి వోల్టేజ్ కావాలన్నప్పుడు జే ఒమేగా సి, ఇది అయ్యండి, చూసుకోండి ఐ చాలా మంది రాసుకునే విధానం ఎలాగుంటుందని, వి జే ఒమేగా సి. సార్ నేను చూసిన ప్రకారంగా అయితే ఫార్ములాలో 1/j ఒమేగా సి చూసాను. ఓకే, అది ఎప్పుడు ఒకసారి అది బాగా గుర్తుంచుకొని చూడండి, మనకి అక్కడ వి ఈక్వల్స్ టు ఐ ఇంటూ, ఓకేనండి, జే ఎక్సి అని ఉంటుంది, మైనస్ రాస్తాం. ఈ కేసులో మనం ఏం చేస్తాం, మైనస్ రాస్తాం. ఎందుకు సార్ అలాగా అంటే చెప్తాను చూడండి, జే
ఒమేగా సి అని. సార్ మైనస్ ఇది కదా సార్ అంటే మనకి ఒరిజినల్గా జే ఇలాగే వస్తుందండి, కానీ నేను ఏం చేస్తాను దీన్ని న్యూమరేటర్ జేతోని డినామినేటర్ జేతోని చేస్తాను. అప్పుడు దానికి మన వల్ల ఏమొస్తుంది, జే ఇంటూ జే ఏమవుతుంది -1 కదా ఇమాజినరీలో, ఐ ఇంటూ ఐ అంతా ఇమాజినరీలో -1. ఇక్కడ నేను జే అని రాసుకున్నప్పుడు కదా, నేను ఐ ఎందుకు రాసుకోలేదు, ఇక్కడ మనకి ఐతో మనం కన్ఫ్యూజ్ అవుతామని జే పెట్టాను, అది ఇమాజినరీ వాల్యూ. జే అంటే 2 ఇంటూ చేస్తే మైనస్ వస్తుంది, ఆ మైనస్ అనేది ఇక్కడ వస్తుందండి, మైనస్ జే బై ఒమేగా సి. ఈ పార్ట్ నేను ఏం చేశాను ఇక్కడ పెట్టాను. ఇంక ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా అందరికి, ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఒమేగా ఆర్, అంతే కదండి. ఎక్సి అంటే మనకి ఏంటి 1/ωc. రెండు అర్థమైంది. జే ఎందుకు వచ్చిందని కూడా చెప్పాను మీకు. ఎందుకు ఇక్కడ మనకి మైనస్ వచ్చిందండి, మైనస్ అంటే ఏంటి, ల్యాగ్. ఓకేనా, లీడ్ ల్యాగ్ డిఫరెన్స్. అర్థమైంది కాన్సెప్ట్. మనకి ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ ఒమేగా ఉంటే అది ఫ్రీక్వెన్సీ డిపెండెంట్.